ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ఓం సాయిరామ్. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయం. చిత్రపటము యొక్క వృత్తాంతము, గుడ్డపైలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి చదువుట. చిత్రపటం యొక్క వృత్తాంతము. గత అధ్యాయంలో చెప్పిన ప్రకారం ఈ అధ్యాయంలో చిత్రపటం యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయంలోని విషయం జరిగిన 9 సంవత్సరములకు అలీ అహ్మద్ హేమట్ పంతును కలిసి ఈ దిగువ కథ అతనికి చెప్పెను. ఒకనాడు బొంబాయి వీధులలో బోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద అలీ అహ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీసెను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమట్ పంతుకు ఆ పటమిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడు అతడు బొంబాయిలోనున్న తన బావమర్దికు నూర్ అహ్మద్ పీర్బాయ్ ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవరూ లేకుండిరి. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా, మౌలానీ సాహెబు, మహమ్మద్ హుస్సేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములుండెను. వారిని కూడా కాలచక్రము విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో ఆ పటములు లేలా బాధపడవలెను. పటములకు కూడా చావు పుట్టుకలు ఉన్నట్లుండెను. పటములనియు వాని అదృష్టములు అనుభవించెను. కానీ సాయిబాబా పటం మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అదెట్లు తప్పించుకొనగలిగినో నాకింతవరకు ఎవరు చెప్పలేరైరి. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు, సర్వవ్యాప్తి అనియును, అనంత శక్తుడనియును తెలియచున్నది. అలీ మహమ్మద్ అనేక సంవత్సరముల కిందట యోగియగు అబ్దుల్ రహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ దారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమర్దియగు నూర్ అహ్మద్ పీర్బాయికి ఇచ్చెను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతడు దానిని చూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫ్ దగ్గరకు తీసుకొని పోయి సజీవ ప్రమాణమంతా పెద్దదిగా చేయించి దానిని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులోనొకటి అలీ అహ్మద్కి ఇచ్చెను. దాన్ని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను. నూర్ అహ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బార్లో నుండగా అతడు గురువుగారిని దీన్ని కానుకగానిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ అహ్మద్ నచ్చట నుండి తరిమివేసిరి. అతడు మిగుల విచారపడి చిరాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయే కాక గురువుగారి కోపమునకు, అసంతుష్టికి కారణమయ్యనని గదా అని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండెను. ఆ పటము అపోలో బందరుకు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకుని సముద్రంలోనికి పోయి దానిని అక్కడ నీడల్లో ముంచివేసెను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి 6 పటములు వాన్ని కూడా బాంద్రా సముద్రంలో ముంచెను. ఆ సమయమున అలీ అహ్మద్ తన బావమర్ది ఇంటిలో నుండెను. యోగుల పటములను సముద్రంలో పడవేసినచో తన వ్యాధి కుదురునని బావమర్ది చెప్పెను. అది విని అలీ అహ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నింటినీ సముద్రంలో వేయించెను. 2 నెలల పిమ్మట అలీ అహ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటివలే గోడ మీద నుండుట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజరు పటములని తీసివేసి బాబా పటం నెట్లు మరచెను అతనికే తెలియకుండెను. వెంటనే దాన్ని తీసి బీరువాలో దాచెను. లేకున్నా తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనం చేయునని భయపడెను. దానిని ఎవరికి ఇవ్వవలెను, దాన్ని ఎవరు పరిచెదరు, దాన్ని భద్రముగా ఎవరు ఉంచగలరు అను విషయములలో ఆలోచించుచుండగా సాయిబాబాయే ఇస్ము ముజావర్ను కలిసి వారి అభిప్రాయమును ప్రకారము చేయవలసిందిగా తోచునట్లు చేసిరి. అలీ అహ్మద్ ఇస్ము ముజాఫర్ను కలుసుకొని జరిగినదంతయు చెప్పెను. ఇరువురును బాగా ఆలోచించి ఈ పటమును హేమట్ పంతుకి నిశ్చయించిరి. అతడు దాన్ని జాగ్రత్తపరచునని తోచెను. ఇద్దరు హేమట్ పంతు వద్దకు పోయి సరియైన కాలంలో దాన్ని బహూకరించిరి.
ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలియననియు చాకచక్యంగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు నెరవేర్చుచుండెనో కూడా మనకు తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువ శ్రద్ధయే వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండిరని రాబోవు కథల వల్ల తెలియను. గుడ్డ పీలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి చదువుట. బివి దేవు దహనులో మమలతాదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదవాలని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యానమే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి మరికొన్ని భాగములను పారాయణం చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణం ఆగిపోవచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామకు పౌండాకు పోయెను. ఇతర గ్రంథములన్నీ నచ్చట చదవగలిగను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏ విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదవలేకుండెను. అతడు ఎంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలగజేసినప్పుడే, దాన్ని చదవమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభించదనని, అంతవరకు దానిని తెరవనని నిశ్చయం చేసుకున్నాను. అతడు 1914 సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితంగా షిరిడీకి వెళ్ళాను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివా అని బాపూసాహెబ్ జోగు దేవుగారిని అడిగాను. దేవు తనకు అట్టి కోరిక గలదనియు, కానీ దాన్ని చదువుటకు శక్తి చాలకుండేననియు, బాబా ఆజ్ఞాపించినచో దాన్ని ప్రారంభించదననియు చెప్పాను. అప్పుడు జోగు ఒక పుస్తకమును తీసుకుని బాబాకి ఇచ్చినచో దాన్ని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చెదరనియు, అప్పటి నుండి నిరాటంకముగా చదవవచ్చుననియు దేవుకు సలహా ఇచ్చారు. బాబాకు తన ఉద్దేశము తెలియను గనుక దేవుగారెట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా, దాన్ని పారాయణం చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా అనెను. దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణనిచ్చెను. బాబా ₹20 దక్షిణ అడగగా దాన్ని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడను వానిని కలుసుకుని అతడు బాబా యందు భక్తిని, వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించనని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపెదనని అతడు బదులిచ్చెను. ఆ మరుసటి దినము దర్శనం కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని ₹20 దక్షిణ ఇమ్మను. వెంటనే దేవు దాన్ని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండియుండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతన్ని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చోమని అన్ను. దేవు అటలే చేసెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయి తరువాత దేవు బాలకరాముని చూసి అతని పూర్వ వృత్తాంతంతో బాటు బాబా అతనికి ఏమేమి చెప్పెనో, ధ్యానమునెట్లు నేర్పిరో అని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగు భక్తుని పంపి దేవును తీసుకుని రమ్మను. దేవు బాబా వద్దకు పోగా నెవరితో ఏమి మాట్లాడుచుంటువని బాబా అడిగను. బాలకరామునితో మాట్లాడుచుంటిననియు, బాబా కీర్తి వినుచుంటిననియు అతడు చెప్పెను. తిరిగి బాబా ₹25 దక్షిణ అడిగను. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలకు తీసుకుని పోయి స్తంభం వద్ద కూర్చుండి, నా గుడ్డి పీలికలను నాకు తెలియకుండా దొంగిలించితివేలా అనెను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీ తెలియదనెను. బాబా అతన్ని వెదకమనెను. అతడు వెతికెను, కానీ అతడు ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవరూ లేరు, నీ ఒక్కడివే దొంగవు. ముసలితనముచే ఎంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపగించెను. బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దంగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో అని అనుకునేను. 1 గంట తర్వాత బాబా అతన్ని వాడాకు వెళ్ళమనెను. దేవు అతడికేగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియజేసెను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యంగా దేవుని రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చునుగాన, అతడు దొంగిలించడిచే నేనట్లు పలకవలసి వచ్చానని బాబా నుడివెను. తిరిగి బాబా ₹12 దక్షిణ అడిగను. దేవు దాన్ని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేసెను. బాబా ఇట్లనే, ప్రతిరోజు జ్ఞానేశ్వరుని చదువుము, పోయి వాడాలో కూర్చుండుము, ప్రతినిత్యము కొంచెమైనను క్రమం తప్పకుండా చదువుము, చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధిపరిచి చెప్పుము,
నేను నీకు జల్తారు సెల్ల నిచ్చుటకు ఇచ్చట కూర్చొని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించదువేళ నీకు దొంగతనమునకు అలవాటు పడవలనని ఉన్నదా? బాబా మాటలు విని దేవు సంతసించను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించిననియు, తనకు కావలసినదేదో అది దొరికిననియు, అప్పటి నుండి తాను సులభముగా చదవగలననియు అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారమునర్చెను. తాను శరణు వేడిన గనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసిందిగా బాబాను వేడుకొనెను. పీలికలు దొంగిలించుట అనగానేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగిలించుట. బాబా కట్టి వైఖరి ఇష్టము లేదు. ఏ ప్రశ్ననైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి. ఇతరులను అడుగుట బాబాకు ఇష్టము లేదు. అందుచేత అతనిని బాధించి చిరకాకు పెట్టెను. అదీనుగాక ఇతరుల నడుగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకున్న వలయును. ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమని చెప్పెను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయెను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదవమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనెను. 1914వ సంవత్సరము ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగెను. లేదు అని దేవు జవాబిచ్చెను. బాబా ఇంకా ఎప్పుడు తెలుసుకునేదవు? దేవు కండ్లు తుడిచిపెట్టుకుని నీ కృపను వర్షింపనిదే పారాయణము చికాకుగానున్నది. బోధపడుట చాలా కష్టంగానున్నది. నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. బాబా చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము, నా సమక్షమున చదువుము. దేవు ఏమి చదవవలను? బాబా ఆధ్యాత్మ చదువుము. పుస్తకమును తీసుకొని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరిచెను. ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకెంతో ఆనందము సంతోషము కలిగినో చదువర్లే గ్రహింతురుగాక. 41వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.